అధికార పార్టీ వాలంటీర్ల ద్వారా రాజకీయం నడపాలని చూస్తోంది. ఇప్పుడు వాలంటీర్ల మెడపై కత్తి పెడుతోంది. అనేక మంది వాలంటీర్లను రాజీనామా చేయాలని చెప్పడమే కాకుండా పెన్షన్లు ఇవ్వొద్దని టీడీపీ ఫిర్యాదు చేసిందని, అందువల్లే తాము రాజీనామా చేస్తున్నామని పెన్షన్దారులకు చెప్పించే ప్రయత్నం చేస్తుంది. అనేక మంది వాలంటీర్లు రాజీనామా చేసేందుకు తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రాజకీయం రసకందాయంలో పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తమకు అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వాలంటీర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో పెన్షన్లు పొందే సుమారు 62 లక్షల మందిని ప్రభావితం చేసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సుమారు 500 మంది వాలంటీర్లను తొలగించారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కు వాలంటీర్లపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పాటు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో పిల్ వేసింది. దీంతో కమిషన్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు చెందిన నగదు పంపిణీకి వాలంటీర్లు పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే వైసీపీ ఈ ఆదేశాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎత్తుగడ వేసింది. పెన్షన్లు ఇవ్వనివ్వకుండా టీడీపీ అడ్డుకుందని పెన్షనర్లకు విష ప్రచారం చేయిస్తోంది. మరోవైపు వాలంటీర్లను రాజీనామా చేయాలని పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. పైగా రాజీనామా చేసిన వాలంటీర్లు పెన్షన్దారుల ఇంటికి వెళ్లి తమను పెన్షన్ పంపిణీ చేయనివ్వకుండా టీడీపీ ఫిర్యాదు చేసిందని, అందువల్లే ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చిందని, చివరకు రాజీనామా చేస్తున్నామని చెప్పాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తోంది వైసీపీ. మెజారిటీ వాలంటీర్లు రాజీనామాకు ముందుకు రావడం లేదు. ఇంకొంతమంది వాలంటీర్లు తాము రాజీనామా చేస్తే మళ్లీ తీసుకుంటారో లేదో అన్న మీమాంసలో ఉన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం మరో 2 నెలల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే మళ్లీ నియమిస్తామని భరోసా ఇస్తున్నారు. వైసీపీ విష ప్రచారాన్ని గమనించిన టీడీపీ నేతలు తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.